our topic is about body shaming. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క మాటతో, ఒక్క కామెంట్‌తో ఎవరినైనా మీరు బాధ పెట్టారా? ఫ్యాట్‌గా ఉన్నావు, స్లిమ్‌గా ఉన్నావు, కలర్ బాలేదు అని మాటలు చాలా ఈజీగా చెప్పేస్తాం. కానీ వాళ్ళకి అది జోక్ కాదు. వాళ్ళకి అది లైఫ్ లాంగ్ వూండ్. బాడీ షేమింగ్ అంటే మనం వాళ్ళని లుక్స్‌తో, సైజ్‌తో, కలర్‌తో బేస్ చేసుకుని తిట్టడం. టాల్ అయినా, షార్ట్ అయినా, డార్క్ అయినా, ఫెయిర్ అయినా మనం జడ్జ్‌మెంట్ చేస్తూనే ఉంటాం. కానీ ఒక క్వెషన్, మనిషికి వాల్యూ బాడీతో వస్తుందా? లేక మనసుతో వస్తుందా? ఈ బాడీ షేమింగ్ వల్ల ఏం జరుగుతుంది? ఒక అమ్మాయిని ఫ్యాట్‌గా ఉన్నావని పిలిచినప్పుడు, ఒక అమ్మాయికి నవ్వు ప్లేస్‌లో బాధొస్తుంది. ఒక అమ్మాయిని కలర్ బాలేదు అని చెప్పినప్పుడు తను మిర్రర్‌లో చూసుకుని ఎంత బాధపడుతుంది? ఈ మాటలు కాన్ఫిడెన్స్‌ని డిస్ట్రాయ్ చేస్తుంది. డిప్రెషన్‌ని క్రియేట్ చేస్తుంది. కొన్ని సార్లు సూసైడ్‌కి కూడా రీజన్ అవుతున్నాయి. మరి స్లిమ్‌గా ఉన్న అమ్మాయిల గురించి? "నువ్వు చాలా కర్ర పుల్లలా ఉన్నావు. బాగా తిను" అని అంటారు. తినడం స్టార్ట్ చేస్తే "ఏంట్రా ఇంత తింటుంది" అని అంటారు. బట్ రియల్ ట్రూత్ ఏంటో తెలుసా? పర్ఫెక్ట్ బాడీ అనే కాన్సెప్టే లేదు. హాలీవుడ్‌లో ఉన్న సెలబ్రిటీస్, బాలీవుడ్‌లో ఉన్న స్టార్స్ కూడా వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి. అందరూ యూనిక్ అండ్ యూనిక్‌నెస్ ఈస్ ద రియల్ బ్యూటీ. మీరు స్లిమ్ అయినా, చబ్బీ అయినా, ఫెయిర్ అయినా, డార్క్ అయినా యూ ఆర్ ఆల్రెడీ ఎనఫ్. నెక్స్ట్ టైం ఎవరినన్నా చూస్తే బాడీ గురించి కాదు, మనసు గురించి మాట్లాడండి. గుర్తుంచుకోండి, మీ బాడీ అనేది మీకోసం ఒక టెంపుల్ లాంటిది. మీరు రెస్పెక్ట్ చేస్తే ప్రపంచం కూడా రెస్పెక్ట్ చేస్తుంది. లెట్స్ సే లవ్ టుగెదర్. నో టు బాడీ షేమింగ్, యెస్ టు సెల్ఫ్ లవ్. ఫైనలీ ఐ వాంట్ సే, నువ్వు చాలా యూనిక్ పర్సన్వి. ఈ ప్రపంచంలో ఎక్కడ నీలా వెతికినా ఎవ్వరూ దొరకరు. సో ఖచ్చితంగా నీ మీద నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకో. నిన్ను నువ్వు లవ్ చేసుకో. ఓకే. ఈ మెసేజ్ నీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. కలిసి మనం ఒక కైండ్ సొసైటీని క్రియేట్ చేద్దాం. లవ్ యువర్ సెల్ఫ్. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.